ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో అండి, అందరికి వెల్కమ్ టు మహి వ్లాగ్. సో మీరు తమ్నేల్ చూసారు కదా. ఇప్పుడు మేమైతే అందరం కలిసి ఒక డివోషనల్ ట్రిప్ కి వెళ్తున్నాము. అసలు ఏంటి ట్రిప్ అని అంటే మొత్తం ఫ్యామిలీ అనమాట. మెయిన్ అత్తయ్య, మామయ్య, బావలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి తిరుపతికి అయితే వెళ్తున్నాము. తిరుపతి ఒకటే కాదు, తిరుపతి, అరుణాచలం, కంచి, కాళహస్తి, కాణిపాకం ఇవన్నీ ఉన్నాయి. ఒక లిస్ట్ ఉంది. సో ఇవన్నీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా సంవత్సరాలు బావలు ముగ్గురికి కూడా పెళ్లి అవ్వక ముందు అత్తయ్యలు వెళ్ళారంట. ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు తిరుపతి వెళ్ళడం. ఇప్పుడు ఇది ఎలా అంటే మేము ఇక్కడ తమిళనాడు, అక్కడ ఆంధ్ర, ఇంకొకరు తెలంగాణ, 3 స్టేట్స్ కలిసి ఇప్పుడు అందరం కలిసి తిరుపతిలో కలుస్తాము. తిరుపతి నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. 21st కి మాకు దర్శనం వచ్చింది. సో ఈ లోపు మిగతావన్నీ తిరగాలి కాబట్టి ఫస్ట్ తిరుపతి వెళ్ళిపోతాము. కానీ అక్కడ నుంచి మళ్ళీ వేరే జర్నీ అంతా, మళ్ళీ వేరే ప్లేసెస్ అన్ని కూడా అక్కడ నుంచి తిరుగుతాం అనమాట. సో ఈ జర్నీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంత చక్కగా మీకు చూపిస్తాను. చూడండి. దానికి టైం అయితే కరెక్ట్ గా 4 అయింది. 3 లేచి మంచిగా రెడీ అయిపోయి స్నానాలు అవి చేసేసి దేవుడికి దండం కూడా పెట్టేసుకుని ఇప్పుడు మేమైతే బావ అక్కడ ర్యాపిడో బుక్ చేస్తున్నాడు. స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి సెంట్రల్ కి వెళ్ళాలన్నమాట. చెన్నై సెంట్రల్ కి వెళ్ళి వందే భారత్ ఉన్నదన్నమాట ఇప్పుడు ట్రైన్. మాకు వందే భారత్ కూడా ఇది మాకు ఫస్ట్ టైం. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుపతికి 4 hours జర్నీ అనమాట. కానీ ఇప్పుడు వందే భారత్ కాబట్టి 2.5 hours లో వెళ్ళిపోతాము. ఇప్పుడు 5 కి మాకు ట్రైన్ ఉంది. 7:30 ఆ టైం కల్లా మేము అక్కడికి వెళ్ళిపోతాము. ఈ 2 మా లగేజ్ లు అనమాట. ఇంత పెద్ద బ్యాగ్, ఇది ఒక బ్యాగ్. మొత్తం 6 days ట్రిప్ కాబట్టి ఇంకా బట్టలు, నైట్ డ్రెస్సులు, మామూలు బట్టలు అన్ని కూడా ఇంకా ఈ 2 బ్యాగుల్లో సర్దుకున్నాము మేమిద్దరం. వాటితో పాటు నేను ఈ బ్యాగ్ ఒకటి క్యారీ చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళిన ట్రైపాడ్ స్టాండ్, ఫోన్, పవర్ బ్యాంక్స్, ఫోన్స్, వాటి ఛార్జర్స్ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. సో మొత్తం మా 3 బ్యాగులు అనమాట. ఇంకా ర్యాపిడో రాలేదా? పొద్దున్నే కదా ర్యాపిడోలు బుక్ అవడం కూడా కష్టం. పొద్దున్నే రారు. ఒకవేళ వచ్చిన ఎక్స్ట్రా మనీ అడుగుతారు. సో మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. మొత్తం జర్నీ అంతా కూడా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వచ్చేసింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సెంట్రల్ కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ 5:30కి, మా బావ ఏమో 4:30కే తీసుకొచ్చాడు. 4:30 4 o'clock ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. 4:30కి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ప్లాట్ఫామే ఇవ్వలేదు. ఇంకా ఆడ కూర్చోవడం. ఇంకా ఒకప్పుడు చెన్నై సెంట్రల్ ఇలా ఉందంట. చూసారా, ఫొటోస్ అన్ని డిస్ప్లే చేశారు బ్లాక్ అండ్ వైట్ కాలంలో. అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ చేసేసారో, చాలా చాలా డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికి ఫొటోస్ చూస్తుంటే. వందే భారత్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీదే. 5:30 కానీ 5 కల్లా ఇచ్చేసారు. ప్లాట్ఫామ్ ఇచ్చారు. ట్రైన్ కూడా రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద. వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు కూడా ఎక్కే అవసరం రాలేదు యాక్చువల్ గా. ఇప్పుడు ఇంకా ఎక్కుతున్నాము. లెట్స్ గో. వావ్, బాగుంది ట్రైన్. ఫస్ట్ టైం ఎక్కుతున్నాము. మంచిగా సీట్లు, పేపర్లు. కానీ తమిళ పేపరా? తమిళ పేపర్. తమిళ వచ్చు కదా, మాట్లాడడం వచ్చు, చదవడం రాదు. ట్రైన్ అయితే భలే కంఫర్ట్ గా ఉంది, స్పేషియస్ గా. చాలా బాగుంది వందే భారత్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బాగుంది. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అందులోనే బ్రేక్ఫాస్ట్ కి కూడా బుక్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కి కలిపి మనం పే చేస్తే కనుక మనకి బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ, టీ అన్ని కూడా వస్తాయి. కానీ మేము ఇప్పుడు ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైం కల్లా అక్కడ దిగిపోతాం. 7:30 కల్లా మేము ఎలాగో దిగిపోతాం కాబట్టి ఇంక బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టుకోలేదు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ గా తిరుపతి వరకు లేదనమాట, రేణిగుంట వరకే ఉంది. రేణిగుంటలో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక లోకల్ ట్రాన్స్పోర్ట్ లేక ఆటో కానీ బస్ కానీ తీసుకొని తిరుపతి వరకు వెళ్ళాలి. సో ఇది వందే భారత్ డైరెక్ట్ గా తిరుపతి వరకు లేదు. బ్రేక్
ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. వందే భారత్ అన్నారు కదా బాబు, స్లోగా వెళ్తుంది. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ కూడా దాటలేదు. ఏం లేదు, అసలు రాకెట్ ఎక్కుతుందంట, ఫీల్ అయిపోతుంది అంట. ఎక్కితే ట్రైన్ వందే భారత్ ఫాస్ట్ గా జుమ్మని వెళ్ళిపోతుందంటే మరి ఏమో స్లోగా స్టార్ట్ అవుతుంది ఏంటి? జెట్ ప్లేన్ ఎక్కినట్టు జుమ్మని వెళ్ళిపోవాలంట. మాకు తమిళ్ రాదు కాబట్టి ఇలా ట్రాన్స్లేట్ చేసుకుని ఇక్కడ ఏదో స్టోరీ ఉంటే ట్రాన్స్లేట్ చేసుకున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అది గమ్మున రియాక్ట్ అవ్వట్లేదు. రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగగానే ఇక్కడ బయటకు వచ్చేసరికి బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి తిరుపతి తీసుకెళ్తాయి. కాకపోతే స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నారని మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాము. పొద్దున్న మేము 5:30కి చెన్నైలో స్టార్ట్ అయితే మార్నింగ్ 7:15 అలా అయింది రేణిగుంటలో దిగేసరికి. రేణిగుంట నుంచి తిరుపతి వరకు అయితే ర్యాపిడోలో మాకు 120 రూపాయలు ఛార్జ్ చేశారు. 120 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ కూడా ఒక పావు గంట అలా పట్టింది అంతే తిరుపతి వెళ్ళడానికి. మా బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు అందరం కలిసి ఆల్రెడీ మా పెద్ద బాబు అయితే రూట్ మ్యాప్ పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒక రూమ్స్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ దిగిపోయి రూమ్స్ కూడా వెళ్ళిపోయారు. సో మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోతాము ర్యాపిడోలో బుక్ చేసుకుని. గోరెంటాకు చూపించండి. ఓర్ని అది ఉందా నీ బ్యాగ్ లో? బాగుంది. ఏంటిది ఏంటిది ఇది? ఇదేంటి? ఏంటిది? ఫ్యానా? ఎలా ఆన్ చేయాలి? అమ్మని అలా అలా చేసుకోవాలా? ఒరే నీకు చాలా విషయాలు తెలుసురా బాబు. సరే నీ విశ్వరూపం అంతా ఎక్కడే చూపించేకు. ఇంక అందరికీ ఆటో సరిపోతూ లగేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఉండే హోమ్ స్టేకి తీసుకెళ్ళడానికి 214 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇదే మేము ఉండబోయే హోమ్ స్టే. ఇక్కడ మేము ఒక మినీ వ్యాన్ మాట్లాడుకున్నాము. వాళ్ళే మాకు హోమ్ స్టే ఇచ్చారు. నార్మల్గా అయితే వాళ్ళు పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారంట. కానీ మేము వాళ్ళ దగ్గర ఆల్రెడీ వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి పర్ పర్సన్ 150 రూపాయలు ఛార్జ్ చేశారు ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి. మా అత్త పట్టు చీర కట్టింది. అప్పుడు రెడీ. సో మేముండే హోమ్ స్టే అయితే ఇదే. మీకు ఫాస్ట్గా సింపుల్గా రూమ్ టూర్ ఇచ్చేస్తాను. సో లోపలికి వెళ్ళగానే ఇలా ఉంది. స్టార్టింగ్లో అయితే హాల్ ఉంది, పక్కనే కిచెన్ ఉంది. కానీ గ్యాస్ లాంటివి అయితే ఏం లేవులేండి, జస్ట్ అలా యూజ్ చేసుకోవడానికి అయితే కిచెన్ ఉంది. ఇంకా పక్క నుంచి ఇదంతా కూడా హాల్. మా వాళ్ళు అప్పుడే టవల్స్ అవి కూడా ఆరేసేసారు. పెద్ద సోఫా కూడా ఇచ్చారు. చాలా కంఫర్ట్గానే ఉంది. అంటే రెడీ అయ్యి జస్ట్ ఫ్రెష్ అవి రెడీ అయ్యి వెళ్ళడానికే కాబట్టి బాగానే ఉంటుంది. టీవీ ఉంది. ఇంకా 2 బెడ్రూమ్స్. ఒక బెడ్రూమ్ మాత్రమే యూజ్ చేసుకోమన్నారంట. ఇంకో బెడ్రూమ్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారని చెప్పారట. సో ఈ బెడ్రూమ్లో అయితే మేము అందరం 1 by 1 రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇక్కడ ఏదో చిన్నగా వాష్ ఏరియా లాగా ఉందన్నమాట. వాషింగ్ మెషిన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇది నార్మల్ గా ఇల్లే. ఇలాగా అందరికి టూరిస్టులకి హోమ్ స్టే కింద ఇస్తున్నారు. చాలు చాలు చాలు. సో మేము అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టెంపో, ఒక మొత్తం 14 సిట్టింగ్ ఏదో అనుకుంటా టెంపో లాంటిది, ఒక చిన్న మినీ వ్యాన్ లాంటిది మాట్లాడారంట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి రా? మనం కాణిపాకం వెళ్తున్నాం. చెప్పు. మేము కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, తర్వాత అరుణాచలం వెళ్తాము. అవును. సో కాణిపాకం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గోల్డెన్, ఇక్కడ నుంచి కాణిపాకం 1.5 hours అంట. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ ఒక 1.5 hours. అక్కడ నుంచి ఒక 2 hours ఎంత అనుకుంటా అరుణాచలం. సో అలాగా 1 by 1 చూసుకుంటూ అరుణాచలం నైట్ కి అయితే అరుణాచలం రీచ్ అయిపోతాము. సో వెళ్దామా మనీ? బాయ్ గైస్. బాబోయ్ నాకన్నా ఎక్కువ డెవలప్ అయిపోయారు.
నువ్వు రావా? నువ్వు ఆకాది వేసుకుని రా, నేను వెళ్తాను కిందకి. అదే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు. సో మేము కూడా కిందకి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం. ఇంకా రంజామా అంతా ఇది లెక్క పెట్టారా లగేజ్లు? ఈ లగేజ్లతో పాటు ఈ 2 లగేజ్లు. ఇద్దరు వెనక్కి చూడండి ఇలాగా. ఏంటి చీరని చెప్పు? ఇప్పుడు అత్త కొంటదా ఒక్కొక్కరికి? మా అత్త అందరికి 2 వేలు ఇచ్చిందనమాట. ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కోండి, ఏం కలితే అది అని చెప్పి అంట. సో ఈ టెంపో అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు మేము అందరం తిరగడానికి. ఇప్పుడు తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచలం వరకు కూడా ఈ టెంపో మమ్మల్ని తీసుకెళ్తుంది. ఎంత సెట్టింగ్? ఇది 13 సీటర్. ఇది మేము కాబట్టి 8 మెంబర్స్ ఉన్నాం కదా, కన్వీనియంట్ గా ఉంటదని తీసుకున్నాం టెంపో. సో 2 days కి 16,000 అయింది. 2 days అంటే ఇంక మళ్ళీ తిరుపతి తీసుకొచ్చే వరకు వీళ్ళేనా? అవును వీళ్ళే. మళ్ళీ ఇంక తిరుపతి తీసుకొచ్చి తింపేస్తారు. 16,000. ఓకే. ప్రెసెంట్ లగేజ్ లో అయితే సర్దుతున్నారు. మరి చూసారు కదా ఎంత లగేజ్ ఉందో, బోల్డ్ అంత లగేజ్ ఉంది. సో సర్దుతున్నారు అనమాట. ఇక్కడ అందరూ రెడీ అయ్యాము ఇంకొకరు. అక్కడ బన్నుగాడికి మాత్రం ఏడుస్తానే ఉన్నాడు. బన్నుకు మాత్రం పాపం ఆకలి తీయలేదు. అదిగో అందరికి హాయ్ చెప్పు. అబ్బే మాకు ముందు ఆకలి తీరాలి ఫస్ట్. సో వీడికి పాలు పడుతున్నారు అనమాట. ఇంకా లగేజెస్ అంతా కూడా లోపల పెట్టేశారు. స్టార్ట్ అయిపోతున్నాము. మొత్తం 13 సీటర్ అంట, కానీ మేము 8 మెంబర్స్, ఇంకా పిల్లలు అయితే ఇంకొక 3 పిల్లలు. సో అందరం కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. పొద్దున్న 3ంటికి లేచాము. ఇప్పుడు వచ్చి మాకు టిఫిన్ లేదనమాట. అందుకని టైం ఎంత అయింది? 10:15 అయింది. ఇప్పుడు ఇంక టిఫిన్ కోసం అని చెప్పి ఒక ప్లేస్ లో దారిలో ఆగాము. ఇదేదో మధుర ఫుడ్ ప్యారడైజ్ అంట. లోపలికి వెళ్ళి కుమ్మేయడమే. అసలే మంచి ఆకలి మీద ఉన్నా అందరూను. ఎంత ఆకలిగా ఉన్నా నాకు ఏవేవో తినాలనిపిస్తుంది, కానీ ఫైనల్గా నేను దోశ మాత్రమే చెప్పుకుంటాను. సో ఐ ఎండెడ్ అప్ విత్ దోశ. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏమేమి కావాలో చెప్పుకున్నారు. ఇక్కడ బిల్లు కట్టాల్సిన ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారనమాట. బిల్లు వచ్చింది. ఎంత వచ్చింది మాయా? 1300 వచ్చిందా? ఏతను మళ్ళీ ఇడ్లీ తిన్నావు? ఏం పడతలేదు. అది చూడా మూల. ఏంటా మూల ఏం చేస్తున్నావు? మా మామయ్య అయితే బిల్లు కడుతున్నారు. క్యాషియర్ ఆయనే కాబట్టి ఇంకా ఈ ట్రిప్ మొత్తానికి కట్టేయమ్మా. ఈ 6 రోజులు మామయ్య ఏం తిన్నా పర్వాలేదు అన్నాడు, బిల్లుకి భయం పడిన అన్నాడు. మా బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి. ఎండ ఎరగొడుతుంది. ముందు రోజు వర్షం వస్తే మరీ దారుణం. ఇంకా అసలు ఎండ ఎరగొట్టేస్తే అందరం తినేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కాణిపాకం స్టార్ట్ అవుతాము. కాణిపాకం అంటే 1.5 hour అని చెప్పావు కదా. 1.5 hour అంట కాణిపాకం. అమ్మ ఎంత ఎండగా ఉందో. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే రూట్లో దూరం నుంచి కొండలు చూడండి ఎంత బాగున్నాయో. ఏదో దూరం నుంచి చూస్తుంటే హిమాలయ పర్వతాలు లాగా కనిపిస్తున్నాయి. వీడికి నేను పిన్ అవుతాను, కానీ వాడికి పిన్ని అని పలకడం రాక మిమ్మి అని పిలుస్తూ ఉంటాడు. 1 గంటన్నర పట్టింది కాణిపాకం రీచ్ అయ్యేసరికి. ఇప్పుడైతే కాణిపాకం రీచ్ అయిపోయాము. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఇలాగా చెప్పులు పెట్టుకోవడానికి క్లాక్ రూమ్, ఇంకా పక్కనే లగేజ్ ఏదైనా పెట్టుకోవాలనుకున్న దానికి కూడా క్లాక్ రూమ్ ఉంది. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా స్టార్టింగ్లోనే ఉన్నాయి ఈ 2 కూడా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా రూమ్ ఉంటుంది. లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయరు. మేమైతే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా పార్క్లా ఉంది. లోపలికి వెళ్ళలేదు, కానీ మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. మా రెండో బావ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే 500 రూపాయల టికెట్
150 రూపీస్కి వచ్చేలాగా మాట్లాడాడు అనమాట, రికమెండ్ చేయించాడు. సో అందుకే కొంచెం ఫాస్ట్గా దర్శనం అయింది. ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇంక వాళ్ళతో మాట్లాడాడు. ఎందుకంటే మేము ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ముగించుకుంటే తర్వాత సిరిపురం కూడా వెళ్ళాలి కాబట్టి గోల్డెన్ టెంపుల్ అది కూడా చూసుకుని మళ్ళీ అరుణాచలం రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోకుండా కొంచెం ఫాస్ట్గా చూసుకున్నాము. కాణిపాకం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో అనుకుంటా మేము ఇక్కడికి వచ్చాను, నేను వచ్చాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కాణిపాకం రావడం, దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా చాలా ఎండ కనిపించట్లేదు కానీ ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. ఇక్కడ మేము అందరం నిమ్మచోడాలు వేస్తున్నాం అనమాట. నేను కూడా తీసుకోవాలి. తీసుకున్నావా? ఎండ కంటికి కనిపించట్లేదు కానీ చాలా ఎండగా ఉంది. బాడీకి ఫుల్గా తెలుస్తుంది వేడి గాలులు. అసలు ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట. ఏదో డిహైడ్రేట్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చి ఇంకా అందరం బయటికి రాగానే నిమ్మచోడ తాగేసాము. దర్శనం కూడా అయిపోయింది. గోపురం చూసారా చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకా కోనేరు ఉంది పక్కనే. వాటర్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా కోనేరులోకి అంతగా అలౌ చేసేవారు కాదు కానీ ఈసారి కొంచెం అలౌ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం దండం పెట్టుకున్నాము. మాకు పెళ్ళైన తర్వాత తిరుపతి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, ఆ పైన ఉన్న మిగతా టెంపుల్స్ అన్నీ కూడా మేము తిరిగాము. అప్పుడు డాడీ తీసుకెళ్లారు కానీ అప్పుడు కాణిపాకం రావడం అయితే కుదరలేదు. అందుకే చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది కాణిపాకం రావడానికి. అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. టెంపుల్ చాలా డెవలప్ చేశారు. కోనేరు అది కూడా చాలా బాగా చేశారు అప్పటికి ఇప్పటికి. ఇంకా కోనేరు దగ్గర కూడా కాసేపు ఉండి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా పిల్లలది ఏముంది, ఫస్ట్ ఈ బొమ్మలు అవి కావాలి కదా, సో వీళ్ళైతే బొమ్మలు కొనుక్కోవడానికి అని వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళేమో ఇక్కడ ముగ్గు అమ్ముతుంటే ముగ్గు అది చూస్తున్నారు. భలే ఉంది కదా, మంచి మంచిగా డిజైన్స్ అవి వేసి. కానీ నేను పెద్దగా యూజ్ చేయట్లేదు, నాకు యూజ్ అవ్వదు. ఇది కూడా నాకు టైల్స్ కాబట్టి ముగ్గు అది పెద్ద నాకు యూజ్ అవ్వదు అని చెప్పి నేను తీసుకోలేదు. మా అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు. పీస్ ఒక్కొక్కటి 30 రూపాయలు అలా చెప్పారు. ఇంకా అది అయిపోయేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా టెంపుల్కి ఎదురుగుండానే ఉంది హోటల్, గణేష్ భవన్ అని చెప్పి ఒకటి హోటల్ ఉంటే ఇంక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలా చాలా ఉన్నాయి. కానీ మేమైతే మీల్స్ చెప్పుకున్నాము. ఇదైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా మిగతా ట్రావెలింగ్ చేయాల్సింది కూడా ఉంది కాబట్టి హెవీగా ఉండదు అని చెప్పి మీల్స్ చెప్పుకున్నాము. బీట్రూట్ కర్రీ, టొమాటో చట్నీ, పప్పు, రసం, సాంబారు, వడియాలు ఇచ్చారు. రైస్ ఒక ప్లేట్ నిండా రైస్ ఇచ్చారు. అది ఒక పర్సన్కి కరెక్ట్గా సరిపోయింది రైస్. ఇంకా తర్వాత పెరుగు కూడా ఇచ్చారు. సో ఇంకా అలాగా మీల్స్ అయితే కానిచ్చేసాము. హలో, ఏం చేస్తున్నావు? మీల్స్ తిన్నాక ఒక ఐస్ క్రీమ్ ఇలా చల్లగా వేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాం. బయట నేను అడగలేదు అసలు, బయటకు వచ్చేసరికి మా బాబాయ్ ఆల్రెడీ కొన్ని రెడీగా పెట్టాడు. ఇది నా ఒక్కదానికి కావట్లేదు, మెత్తగా షేర్ చేస్తాను. అయ్య బాబు, అక్క చెల్లెలు బాగుందమ్మా, బాగుంది. తిను, నీ ఐస్ క్రీమ్ నువ్వు తిను. చీర్స్ మళ్ళీ, అయ్యి బాబోయ్. అయిపోయినాయి, చల్లగా ఐస్ క్రీమ్లు కూడా వేసాము. ఇప్పుడు ఇంక మా వెహికల్ వచ్చేసింది, దాన్ని ఏమంటారు, మినీ వ్యాన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అందరం కలిసి టెంపుల్ శ్రీపురం వెళ్తాము. శ్రీపురం మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అవుతాం అనమాట. తమిళనాడు నుంచి వచ్చి మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం. ఎలాగో కాణిపాకం అయితే చిత్తూరు జిల్లాలో ఉంది. ఇంకా సిరిపురం వెళ్ళాలంటే తమిళనాడు బార్డర్ అయితే దాటాలి. సో ఆంధ్ర టు తమిళనాడు వెళ్ళేటప్పుడు ఇలా మధ్యలో ఏదో ప్రొసీజర్ అయితే ఉంది. డ్రైవర్ ఇక్కడ ఆపేసి డ్రైవర్ వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ లాగా ఏదో ఉంటే అక్కడ ప్రొసీజర్ ఏదో చూసుకుంటున్నారు. 4:30 అలా అయింది మేము శ్రీపురం రీచ్ అయ్యేసరికి. వెళ్ళేసరికి చాలా వర్షం అనమాట. దారిలోనే వర్షం స్టార్ట్ అయ్యింది, కానీ అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా వర్షం ఎక్కువైపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికే టైం పట్టింది. ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్ లో కూడా ఒక 1 అవర్ పెట్టేశారు. సో అలా దర్శనం అయితే కొంచెం లేట్ అయింది, కానీ దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. ఫోన్స్ అయితే అస్సలు లోపల తీసుకెళ్ళకూడదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. కానీ బంగారు గోపురం ఎంత బాగుందంటే, ఇంకా తర్వాత మనం లోపలికి నడిచే దారి అది కూడా శ్రీచక్రం షేప్ లో ఉంటుంది. సో నిజంగా చూడాల్సిన గుడి. గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అమ్మవారి దర్శనం, లక్ష్మీదేవి అమ్మవారు. అంటే వర్షం పడింది అనమాట. మధ్యాహ్నం 3:30 నుంచి మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. సడన్ గా వర్షం పడింది, చిత్తకొట్టుడు కొట్టింది. సో ఇంకా దాని వల్ల కొంచెం లేట్ అయింది. క్యూ కాంప్లెక్స్ లో కూడా 1 అవర్ ఉంచేశారు. టెంపుల్ అంటే నిజంగా సాయంత్రం కూడా దర్శనం చేసుకోవాలండి. ఎంత బాగుందంటే నిజంగా
గోల్డ్ కదా, టెంపుల్ అంతా కూడా గోల్డ్ కాబట్టి సాయంత్రం అయ్యేసరికి మంచి లైటింగ్ తో మెరిసిపోతూ దానికి తోడు వర్షం ఒకటి పడుతుందేమో, ముత్యాలు పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట గోపురం మీద. ఎంత బాగుంటుంది నిజంగా. గోల్డెన్ టెంపుల్ రాత్రి కూడా దర్శనం చేసుకుంటే కనుక సూపర్, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ఇలా వర్షం పడుతూ చూడడం అయితే ఇది మాది రెండోసారి. మామూలుగా గోల్డెన్ టెంపుల్ ఇది 4వ సారి అనమాట. నాకు తెలిసినప్పటి నుంచి నేను వస్తూ ఉండడం అయితే ఇది 4వ సారి. కానీ వర్షం పడుతూ మాత్రం ఇది రెండోసారి. ఇంతకు ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వర్షం పడింది, అప్పుడు కొంచెం తక్కువగా పడింది. ఇప్పుడైతే మాత్రం తక్కువ కొట్టింది. మీరు ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్ ప్లాన్ చేసుకుంటే కనుక కొంచెం నైట్ అయ్యేలాగా, అంటే మరి కొంచెం 6 తర్వాత అయితే లైటింగ్ అది ఉంటుంది కాబట్టి గోపురం అది చాలా బాగా అనిపిస్తుంది. మీకు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ టైంకి అయితే నేను రికమెండ్ చేస్తాను. డే టైమ్ లో అయినా బాగానే ఉంటుంది అనుకోండి, గోల్డెన్ టెంపుల్ కాబట్టి ఎప్పుడు వేసుకుంటా ఉంటుంది. సో అలా గోల్డెన్ టెంపుల్ లో దర్శనం కొంచెం లేట్ అయింది అనమాట. అక్కడ నుంచి ఇంకా అవతక్కువ 8ంటికి మేము స్టార్ట్ అయితే 9:30 కల్లా అరుణాచల్ లో రీచ్ అయిపోయాము. అరుణాచలం అయితే వచ్చాము. డిన్నర్ కోసం అయితే బాగా వెళ్ళాడు, అందరికి ఏది కావాలని తీసుకొస్తామని చెప్పి వెళ్ళాడు. పక్కనే అనమాట రాజగోపురం. ఇలా బయటకు వెళ్తేనే రాజగోపురం ఉంటుంది, అక్కడ తీసుకున్నాము. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు రూమ్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి. లాస్ట్ టైం 1,000 అనుకుంటా రూమ్స్, అవంత బాగాలేదు. ఇది పర్ డే 2,500. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పెద్ద ఫ్యామిలీ కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. పక్క పక్కనే వచ్చాయి మాకు రూమ్స్ కూడా. మాటల్లోనే మా బావ కూడా వచ్చేసాడు. ఇచ్చాయి టిఫిన్స్ వాళ్ళకి ఇచ్చాయి. చాలా సింపుల్ గా రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తాను. పెద్ద బెడ్ ఇచ్చారు, కింద ఎక్స్ట్రా బెడ్ కింద ఇచ్చేసారు. ఇక్కడ టీవీ, మా లగేజెస్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, చిన్న టీపై కూడా ఇచ్చారు. అండ్ అక్కడ వాషింగ్ ఏరియా అది ఆ పక్కన ఇచ్చారు అనమాట. వాష్రూమ్స్ ఇంకా సింక్. సో అలా ఏసీ కూడా ఉంది కాబట్టి చాలా డీసెంట్ గా ఉంది. లాస్ట్ టైం కన్నా ఈ రూమ్స్ అయితే కొంచెం డీసెంట్ గా బాగున్నాయి. సో ఇది సింపుల్ గా రూమ్ టూర్. సో అదండి ఈ రోజుకి బ్లాగ్. సో మార్నింగ్ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, చివరికి అరుణాచలం వరకు ఈ రోజు అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి మా జర్నీ ఈ రోజుకి ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జర్నీ కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. డివోషనల్ ట్రిప్ లో సెకండ్ డే, రేపు డే 2. సో రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.